యముడు మగుడు పార్ట్ 3. రాత్రి 10 గంటలు. అంజలి గదిలో ఉంది. ఈరోజు కూడా ఆమె భయపడుతున్నట్లుగా నటించాలని నిర్ణయించుకుంది. రఘురామ్ గదిలోకి వచ్చాడు. చేతిలో 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఒకటి అతను రెగ్యులర్గా వాడేది, రెండోది ఒక పాత మోడల్ స్మార్ట్ ఫోన్. అతను గదిలోకి రాగానే అంజలి ముడుచుకుపోయి తల దించుకుని నిలబడింది. రఘురామ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ తన షర్ట్ బటన్ తీసుకుంటూ, ఈరోజు ఏమైంది అంజలి? నిన్న నా మీద తిరుగుబాటు చేసిన ఆ మహారాణి ఏమైపోయింది? మీ నాన్న ప్రాణాలు పోతాయన్న భయం మళ్ళీ నిన్ను బానిసం చేసిందా అని వ్యంగ్యంగా అడిగాడు. అంజలి కన్నీళ్లు కారుస్తూ, నన్ను క్షమించండి. మీ ఆస్తి, మీ పవర్ ముందు నేను చాలా చిన్నదాన్ని. మీ ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను. మీరు ఎలా చెప్తే అలా ఉంటాను. కానీ మా నాన్నను మాత్రం ఏమీ చేయకండి అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. రఘురామ్ ఆమె మాటలకు తృప్తి పడినట్టు నవ్వాడు. గుడ్, ఈ భయం నీలో ఎప్పుడూ ఉండాలి. అప్పుడే నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో బతకగలవు అన్నాడు. తర్వాత రఘురామ్ తన రెండో ఫోన్ని కావాలనే మంచం పక్కనున్న టేబుల్ మీద పెట్టాడు. నేను స్నానానికి వెళ్తున్నాను, అరగంట పడుతుంది. ఈలోగా మంచం సర్దిపెట్టు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కానీ తలుపు పూర్తిగా వేయలేదు. చిన్న సందు ఉంచాడు. అందులోంచి అంజలి ఏం చేస్తుందో గమనిస్తున్నాడు. ఇది రఘురామ్ పన్నిన వల. అంజలికి బయట ప్రపంచంతో, వరుణ్తో కనెక్ట్ అవ్వడానికి ఎలాంటి దారి లేదు. ఆమె దగ్గర ఫోన్ లేదు. ఇప్పుడు తను కావాలని ఆ ఫోన్ని అక్కడ పెట్టి వెళ్ళాడు. అంజలి నిజంగా వరుణ్ని కాంటాక్ట్ చేయాలని చూస్తుంటే ఖచ్చితంగా ఆ ఫోన్ని తీసుకుని వాడికి మెసేజ్ లేదా కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆమె పొగరును పూర్తిగా అణిచేయాలనేది వాడి కుట్ర. గదిలో ఒంటరిగా ఉన్న అంజలి చూపు ఆ టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపు మళ్ళింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. 2 రోజులుగా వరుణ్ స్వరం వినలేదు. ఆ లెటర్ చదివాక వాడితో ఒక్కసారి మాట్లాడితే చాలు, నా ప్రాణం నిలబడుతుంది కదా అని ఆమె మనసు ఆరాటపడుతోంది. నెమ్మదిగా ఆ ఫోన్ వైపు అడుగులు వేసింది. ఫోన్ దగ్గరకు చేయి తీసుకువెళ్ళింది. కానీ సరిగ్గా అదే సమయానికి ఆమెకు రఘురామ్ క్రూరత్వం గుర్తొచ్చింది. వాడు రాక్షసుడు. నా ముందు తన ఫోన్ని ఇలా మర్చిపోయేంత నిర్లక్ష్యం వాడిలో లేదు. ఇది ఖచ్చితంగా వాడు పన్నిన ఒక వల. ఒకవేళ నేను ఈ ఫోన్తో వరుణ్ని కాల్ చేస్తే ఆ నెంబర్ని వాడు ట్రేస్ చేసి వరుణ్ని చంపేస్తాడు అని ఆమెకి క్షణాల్లో అర్థమైపోయింది. వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకుంది. తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని ఫోన్ని ఏమాత్రం ముట్టుకోకుండా నెమ్మదిగా వెళ్ళి మంచం సర్దడం మొదలుపెట్టింది. పరుపు సరిచేసి దిండ్లో అమర్చి మంచం పక్కన కింద కూర్చొని ఒక మ్యాగజైన్ తీసుకొని చదువుతున్నట్లుగా నటించింది. బాత్రూమ్ సందులోంచి ఇదంతా చూస్తున్న రఘురామ్కి నిరాశ ఎదురైంది. ఫోన్ ముట్టుకోలేదేంటి అంటే నిజంగా భయపడిపోయిందా, లేక నా నాటకం పసిగట్టేంత తెలివుందా దీనికి అని అనుమానంగా ఆలోచించాడు. స్నానం ముగించుకొని బయటికి వచ్చాడు రఘురామ్. టవల్తో తల తుడుచుకుంటూ అంజలి దగ్గరకు వచ్చాడు. అంజలి లేచి నిలబడి తల దించుకుంది. రఘురామ్ తన ఫోన్ని టేబుల్ మీద నుంచి తీసుకుంటూ, ఏంటంజలి, ఫోన్ ఇక్కడే ఉంచాను, నీకేమైనా కాల్స్ చేసుకోవాలనిపించలేదా? మీ నాన్నతో కానీ లేదా ఇంకెవరితోనైనా కానీ అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అంజలి ఎంతో అమాయకంగా ముఖం పెట్టి, మీరు నన్ను ఎవరితోనూ మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు కదా, మీ మాటలకు జవదాటే ధైర్యం నాకు లేదు, మీ ఫోన్ ముట్టుకునే హక్కు నాకు లేదు అని ఎంతో వినయంగా బదిలిచ్చింది. ఆ మాటలకి రఘురామ్కి ఏమీ అర్థం కాలేదు. ఆమె నటిస్తుందో నిజంగా భయపడుతుందో తేల్చుకోలేకపోతున్నాడు. ఆమెను గట్టిగా తన వైపు లాక్కుని ఆమె మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ని పట్టుకుని పైకి లాగాడు. చాలా మంచిదాని అయిపోయావే ఈ ఒక్క రోజులో. కానీ ఒక్క విషయం చెప్పాలి అంజలి, నిన్న ఫంక్షన్కి ఒక వెయిటర్ గాడు వచ్చాడు. వాడు నీకు పాత పరిచయస్తుడిలా ఉన్నాడు కదూ, వాడి పేరు బహుశా వరుణ్ అనుకుంటా అని బాంబు పేల్చాడు రఘురామ్. ఆ పేరు వినగానే అంజలి గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. కానీ ఆమె ప్రాణం పోయినా సరే ఇప్పుడు తన ముఖంలో ఎలాంటి కంగారు, భయం కనిపించకూడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఎంతో సాధారణంగా ముఖం పెట్టి, వరుణ్, నాకెవరూ కనిపించలేదు. అసలు నా దృష్టి ఆ వెయిటర్ మీద ఎందుకుంటుంది? నా బాధలో నేను కుమిలిపోతుంటే మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు అని కన్నీళ్లు తెచ్చుకొని చెప్పింది. రఘురామ్ ఆమెను వదిలేసి కోపంగా మంచం మీద కూర్చున్నాడు. సరేలే, వాడు వరుణైనా ఇంకెవడైనా వాడి కోసం నా వేట మొదలైంది. వాడు నాకు దొరికిన రోజు వాడి తల తీసుకొచ్చి నీ ఒళ్ళో పెడతాను. అప్పుడే నీకు ఈ రఘురామ్ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అని గర్జించాడు. అంజలి మౌనంగా ఏడుస్తూనే మనసులో మాత్రం, నువ్వెంత వెతికినా వరుణ్ నీకు దొరకడు. ఈ నరకంలో నేను ఒంటరిని కాదు. నా ప్రేమ నన్ను కాపాడుతుంది, నిన్ను నాశనం చేస్తుంది.
అని బలంగా అనుకుంది. రాత్రి గడిచి ఉదయం అయింది. రఘురాం మనసులో రగులుతున్న అనుమానం అనే అగ్ని ఇంకా చల్లారలేదు. అంజలి ప్రవర్తనలో వచ్చిన ఆకస్మిక మార్పు, ఫంక్షన్లో ఆ వెయిటర్, ఈ రెండు విషయాలు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. ఉదయాన్నే తన స్టడీ రూమ్లో అటు ఇటు పచ్చర్లు చేస్తూ తన అనుచరులకు ఫోన్లో కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఆ డెకరేషన్ కాంట్రాక్టర్ గాడిని ఎంత బెదిరించినా వాడికి ఆ కుర్రాడి అడ్రస్ తెలియడం లేదు. ఆ కుర్రాడు ఖచ్చితంగా వరుణ్ గాడి అయి ఉంటాడు. వాడు ఈ సిటీలోనే ఎక్కడో దాక్కున్నాడు. నా ఇంట్లోకి వచ్చేంత ధైర్యం చేశాడంటే వాడికి ఎవరో గట్టిగా సహాయం చేస్తున్నారు. వాడి ఫ్రెండ్స్ అందరిపైన నిఘా పెట్టండి. వాడు ఏ క్షణమైనా దొరకొచ్చు. దొరికిన వెంటనే వాడిని నా ముందుకు తీసుకురండి. ఈ విషయం అంజలికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియకూడదు అని గర్జించి ఫోన్ కట్ చేశాడు రఘురాం. అతని కళ్ళు క్రూరత్వంతో మెరుస్తున్నాయి. అంజలి, నువ్వెంత నటించినా నీ కళ్ళల్లో ఉన్న ఆ వరుణ్ గాడిని నేను పసిగట్టగలను. వాడి శవం నీ ముందు పడే వరకు ఈ రఘురాం నిద్రపోడు అని మనసులో పగతో రగిలిపోయాడు. మరోవైపు అంజలి తన గదిలో దేవుని పటం ముందు నిలబడి ప్రార్థిస్తుంది. ఆమెకిప్పుడు ఒకటే లక్ష్యం, ఎలాగైనా వరుణ్తో మాట్లాడాలి. వాడిక్కడ ఉంటే వాడి ప్రాణాలకే ప్రమాదం. వాడిని సిటీ విడిచి వెళ్ళిపోమని చెప్పాలి. కానీ తను ఒంటరిగా బయటకు వెళ్ళే అవకాశం రఘురాం ఇవ్వడు. అత్తగారి మద్దతు తీసుకుని ఏదైనా గుడికి వెళ్ళే సాకుతో బయటికి అడుగు పెట్టాలని ఆమె ఒక వ్యూహం పన్నింది. కిందకు వచ్చి ఎప్పటిలాగే అత్తగారు రాజేశ్వరిదేవికి వంటలో సాయం చేయడం మొదలుపెట్టింది. అంజలి ముఖంలో ఎంతో అమాయకత్వం, అనుకువ ఉట్టిపడుతున్నాయి. అత్తయ్య, నాకు ఒక చిన్న కోరికుంది. నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోరంటే అడుగుతాను అని ఎంతో వినయంగా అంది అంజలి. రాజేశ్వరిదేవి చిరునవ్వుతో, ఏంటమ్మా అంజలి, కొత్త కోడలివి, ఈ ఇంట్లో మహాలక్ష్మివి, నీ కోరికలు ఉండక ఇంకెవరికి ఉంటాయి? అడుగు, రఘుతో చెప్పి తప్పకుండా తీరుస్తాను అంది. అది కాదత్తయ్య, పెళ్ళైనప్పటి నుంచి నాన్నగారి ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయనకు అప్పుల బాధ తీరినా మానసికంగా ఇంకా కోలుకోలేదు. పైగా మీ అబ్బాయి వ్యాపారాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని నాకు ఒక మొక్కు ఉంది. పక్క వీధిలో ఉన్న శివాలయానికి వెళ్ళి వరుసగా 3 సోమవారాలు నా చేతులతో స్వయంగా అభిషేకం చేస్తానని దేవునికి మొక్కుకున్నాను. ఈరోజు మొదటి సోమవారం. మీ అనుమతి ఉంటే వెళ్ళి వస్తాను అని ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో చెప్పింది. ఆ మాటలు వినగానే రాజేశ్వరిదేవి మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత మంచి కోడలు దొరికింది నాకు. తన తండ్రి గురించి మాత్రమే కాకుండా నా కొడుకు వ్యాపారం గురించి కూడా ఆలోచిస్తుంది అని మురిసిపోయింది. ఇందులో అడగడానికి ఏముంది తల్లి, ఎంతో మంచి పని. ఇది రఘుకి తెలిస్తే వాడు కూడా ఎంతో సంతోషిస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి పూజకు అన్ని సిద్ధం చేసుకో, నేను వాడికి చెప్తాను అని అంజలిని దీవించింది. అంజలి గుండెల్లో చిన్న ఆశ చిగురించింది. తన ప్లాన్లో మొదటి అడుగు విజయవంతమైంది. ఇప్పుడు రఘురాం ఒప్పుకోవడమే తరువాయి. కాసేపటికి రఘురాం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. రాజేశ్వరి దేవి అతనికి అన్నం వడ్డిస్తూ అంజలి గుడికి వెళ్ళాలనుకుంటున్న విషయం చెప్పింది. ఆ మాట వినగానే రఘురాం ముఖంలో అనుమానం నీడలు అలుముకున్నాయి. తినబోతున్న ముద్ద ఆపి అంజలి వైపు తీక్షణంగా చూశాడు. అంజలి తలదించుకుని చేతులు కట్టుకుని ఎంతో అమాయకంగా నిలబడి ఉంది. హఠాత్తుగా, ఈ దేవుడి భక్తి ఏంటంజలి? ఇంట్లో ఉన్న పూజ గది సరిపోలేదా? బయట గుడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని సూటిగా గంభీరంగా అడిగాడు. రాజేశ్వరిదేవి కలుగు చేసుకుని, ఒరే రఘు, అలా అడుగుతావేంట్రా? పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు ఎన్నో మొక్కులు ఉంటాయి. పైగా నీ వ్యాపారం బాగుండాలని కోరుకుంటుంది. అందులో తప్పేముంది? వెళ్ళనివ్వు అని కొడుకును మందలించింది. తల్లి ముందు తన అసలు రంగు బయటపడకూడదని రఘురాం తన కోపాన్ని అణుచుకున్నాడు. కానీ అంజలి మీద వాడికి ఏమాత్రం నమ్మకం లేదు. ఏదో ప్లాన్తోనే ఇది బయటకు వెళ్ళాలని చూస్తుంది అనుకున్నాడు. సరే అమ్మా, నువ్వు చెప్పాక నేను కాదంటానా? నా భార్య నా మంచి కోసం గుడికి వెళ్తుంటే సంతోషమే కదా. కానీ అంజలి, గుడిలో చాలా రద్దీగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నా నమ్మకస్తుడైన డ్రైవర్ శివ నీతో పాటు వస్తాడు. వాడు నేను గుడి లోపల వరకు తీసుకువెళ్ళి పూజ అయ్యాక దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాడు. నీకు ఖచ్చితంగా 1 గంట సమయం మాత్రమే ఇస్తున్నాను. ఆ గంటలో నువ్వు ఇంట్లో ఉండాలి అని కఠినమైన షరతు విధించాడు. అంజలికి ఈ షరతు ఊపిరాడినట్టు అనిపించినా కనీసం బయటకు వెళ్ళే అవకాశం దొరికినందుకు సంతోషించింది. సరేనండి, మీరు ఎలా చెప్తే అలాగే. పూజ పూర్తయ్యగానే వెంటనే వచ్చేస్తాను అని తల ఊపింది. మరోవైపు నగర శివారులోని ఒక పాత నిర్మానుష్యమైన భవనంలోకి వరుణ్ని, కార్తీక్ని మార్చారు వాళ్ళ స్నేహితులు. రఘురాం మనుషులు నగరమంతా జల్లెడ పడుతున్నారని, వరుణ్కి ఏ క్షణమైన ప్రాణాపాయం ఉందని కార్తీక్కి సమాచారం అందింది.
ఆ పాత గదిలో వరుణ్ గోడ కానుకొని కూర్చొని తన చేతిలో ఉన్న అంజలి పాత ఫోటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కార్తీక్, నా వల్ల ఆమెకి ఎంత ఇబ్బంది కలుగుతుందో కదా. వాడు నన్ను వెతుకుతున్నాడంటే ఖచ్చితంగా అంజలి మీద వాడికి అనుమానం వచ్చి ఉంటుంది. వాడు ఆమెని ఎన్ని మాటలు అంటున్నాడో, ఇంకెంత హింస పెడుతున్నాడో. నేను వెంటనే వెళ్ళి వాడిని చంపేసి అంజలిని తీసుకురావాలరా అని ఆవేశంగా లేచాడు వరుణ్. కార్తీక్ వాడిని గట్టిగా పట్టుకుని, పిచ్చి పనులు చేయకు వరుణ్, వాడు నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే వాడి చేతిలో చావడం ఖాయం. నువ్వు చస్తే అంజలి బతుకుదరా. మనం తెలివిగా ఆలోచించాలి. అంజలిని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా దారి వెతకాలి. నేను ఈరోజు రఘురాం ఇంటి చుట్టుపక్కల నిఘా పెడతాను. ఆమె ఎప్పుడైనా బయటకు వస్తుందేమో చూస్తాను. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలొద్దు అని వాడికి నచ్చజెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు కార్తీక్. ఉదయం 10 గంటలు. అంజలి పసుపు రంగు పట్టుచీర కట్టుకుని చేతిలో పూజ సామాగ్రితో ఉన్న ఒక వెదురు బుట్టను పట్టుకుని కారెక్కింది. ముందు సీట్లో రఘురాం చెప్పిన నమ్మకస్తుడైన డ్రైవర్ బాడీగార్డ్ శివ ఉన్నాడు. వాడు చాలా క్రూరంగా, ఎప్పుడూ అనుమానంగా చూసే రకం. కారు గుడి వైపు బయలుదేరింది. గుడి దగ్గరకు చేరగానే అంజలి గుండె దడదడ మొదలైంది. తను బయటకు వస్తున్న విషయం వరుణ్కి ఎలా తెలుస్తుంది? వాడిక్కడికి ఎలా వస్తాడు? ఒకవేళ తను ఈరోజు వరుణ్కి సందేశం పంపలేకపోతే రఘురాం చేతిలో వరుణ్ ప్రాణాలు పోవడం ఖాయమని ఆమె భయపడుతోంది. గుడి ఆవరణంతా భక్తులతో రద్దీగా ఉంది. కారు దిగి అంజలి నడుస్తుంటే శివ ఆమెకు 5 అడుగుల దూరంలో నిలబడి వెంబడిస్తున్నాడు. అతని చూపులు చుట్టుపక్కల గద్దలా వెతుకుతున్నాయి. ఎవరైనా అంజలి దగ్గరకు వస్తే వాడిని అడ్డుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అంజలి శివుడి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ అభిషేకానికి క్యూలో నిలబడింది. శివ కొంచెం దూరంలో ఒక స్తంభం దగ్గర నిలబడి ఆమెనే గమనిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే గుడి బయట ఉన్న కార్తీక్ అంజలిని చూశాడు. రఘురాం ఇంటి నుంచి వస్తున్న కారును వాడు ఫాలో అవుతూ అక్కడికి వచ్చాడు. అంజలిని చూసి కార్తీక్ ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే వరుణ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వరుణ్, అంజలి గుడి దగ్గర ఉందిరా, కానీ వాడి బాడీగార్డు ఒకడు ఆమెను వెన్నంటే ఉన్నాడు. నేను ఆమెను పలకరించే పరిస్థితి లేదు. నువ్వు వెంటనే ఇక్కడికి రా, కానీ ఎవరూ గుర్తుపట్టని వేషంలో రా. ఇది మనకు దొరికిన ఏకైక అవకాశం అని చెప్పాడు కార్తీక్. 15 గంటల్లో వరుణ్ గుడి దగ్గరకు చేరుకున్నాడు. ఈసారి వాడు ఒక వృద్ధుడైన పూజారి సహాయకుడిలా వేషం మార్చుకున్నాడు. పాత పంచ, కళ్ళజోడు, భుజం మీద ఒక పాత కండువ, తల మీద చిన్న గుడ్డ, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా తయారై గుడి లోపలికి వెళ్ళాడు. అతని చేతిలో కార్తీక్ ఇచ్చిన ఒక చిన్న బేసిక్ మోడల్ కీప్యాడ్ ఫోన్ ఉంది. అందులో కొత్త సిమ్ కార్డ్ వేసి ఉంది. దాన్ని ఎలాగైనా అంజలికి చేర్చాలి. క్యూలో నెమ్మదిగా ముందుకు కదులుతోంది అంజలి. ఆమె మనసులో భగవంతుడికి ఒకటే ప్రార్థన, తండ్రి, నా ప్రేమను బతికించు, నా వరుణ్ణి ఆ రాక్షసుడు బారి నుంచి కాపాడు. సరిగ్గా అప్పుడే వరుణ్ చేతిలో తీర్థం గిన్నె పట్టుకుని క్యూలో ఉన్న భక్తులకు పంచుతూ వస్తున్నాడు. వాడు అంజలి దగ్గరకు వస్తున్నప్పుడు వాడి గుండె వేగం పెరిగింది. అంజలిని అంత దగ్గరగా చూడగానే వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పసుపు రంగు చీరలో ఆమె ఒక దేవతలా ఉంది. అంజలి తీర్థం తీసుకోవడానికి 2 చేతులు దోసిల్లా పట్టింది. వరుణ్ ఆమె చేతుల్లో తీర్థం పోస్తూ తన బొటన వేలుతో ఆమె చేతిని చిన్నగా నొక్కాడు. ఆ స్పర్శ, ఆ వెచ్చతనం అంజలికి ఇట్టే తెలిసిపోయింది. ఆమె ఉలిక్కిపడి పైకి చూసింది. కళ్ళజోడు వెనుక ఉన్న కళ్ళు వరుణ్వి అని ఆమెకు సెకండ్లో అర్థమైపోయింది. ఆమె కళ్ళల్లో ఆనందం, భయం రెండూ ఒకేసారి కనిపించాయి. వరుణ్ తన కళ్ళతోనే భయపడకు, సైలెంట్గా ఉండు అని సైగ చేశాడు. కొంచెం దూరంలో ఉన్న శివ అటు ఇటు చూస్తున్నాడు. అదే సరైన సమయం అనుకుని వరుణ్ ఎవరికీ కనిపించకుండా తన కండువా కింద దాచిన ఆ చిన్న మొబైల్ ఫోన్ని అంజలి చేతిలో ఉన్న పూల బుట్టలో నెమ్మదిగా జారవిడిచాడు. అది పూల మధ్యలో కలిసిపోయింది. అంజలి గుండె ఆగినంత పనైంది. ఎక్కడ శివ చూస్తాడోనని ఆమె వణికిపోయింది. కానీ వరుణ్ క్షణాల్లో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. అంజలి తన పూల బుట్టను చీర కొంగుతో కవర్ చేసుకుని ముఖంలో ఎలాంటి కంగారు కనిపించకుండా చాలా కష్టపడి నటించింది. అభిషేకం పూర్తయింది. అంజలి బయటకు వస్తుండగా శివ దగ్గరకు వచ్చాడు. పూజ అయిపోయిందా మేడం? టైం అవుతుంది, సార్ కోప్పడతారు, బయలుదేరుదాం అన్నాడు కంగారుగా. అయిపోయింది, పద అని అంజలి బుట్టను గట్టిగా పట్టుకుని కారు వైపు నడిచింది. బుట్టలో ఉన్న ఆ చిన్న ఫోన్ ఆమెకు ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన ఆయుధంలా అనిపించింది. కారులో కూర్చున్నంతసేపు ఆమె మనసు గాల్లో తేలుతుంది. వరుణ్ నా కోసం ఎంత రిస్క్ చేస్తున్నాడు, వాడు నా పక్కనే ఉన్నాడు అన్న ధైర్యం ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చింది. కారు ఇంటికి చేరుకుంది. అంజలి లోపలికి వెళ్ళగానే రఘురాం హాల్లోనే సోఫాలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అతని కళ్ళు గడియారం వైపు, అంజలి వైపు మారుతూ చూస్తున్నాయి. 60 నిమిషాలు కరెక్ట్గా వచ్చావు అంజలి. గుడిలో దేవుడు నీ పూజలు మొక్కులు స్వీకరించాడా అని అనుమానంగా అడిగాడు. అంజలి తలదించుకుని
బుట్టను తన చేతిలో పట్టుకుని, మీ వ్యాపారం బాగుండాలని కోరుకున్నాను. దేవుడు తప్పకుండా వింటాడు అని నెమ్మదిగా బదిలిచ్చింది. సరిగ్గా అప్పుడే శివ లోపలికి వచ్చి రఘురాంకి ఒక సైగ చేశాడు. రఘురాం లేచి అంజలి దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళు ఆమె చేతిలో ఉన్న పూల బుట్ట మీద పడ్డాయి. ఏంటిది? పూజ అయ్యాక బుట్టలో ఇంకా ఇన్ని పూలు మిగిలిపోయాయి. ఏ దేవుడికైనా తీసుకెళ్ళడానికి దాచావా? అంటూ రఘురాం తన చేతిని ఆ బుట్ట వైపు తీసుకెళ్లాడు. అంజలి గుండె గొంతులోకి వచ్చింది. రఘురాం ఆ పూలను తీస్తే కింద ఉన్న ఫోన్ వాడి కంట పడటం ఖాయం. వాడు దాన్ని చూస్తే ఈ క్షణమే వరుణ్ ప్రాణాలు పోతాయి, తన తండ్రి ప్రాణాలు పోతాయి. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కానీ అంజలి ధైర్యం తెచ్చుకుని వెంటనే ఆ బుట్టను వెనక్కి తీసుకోకుండా తన 2 చేతులతో ఆ బుట్టను రఘు వైపు చాచింది. ఎంతో భక్తిగా ఇవి దేవుడికి సమర్పించిన పూలు. ఇందులోంచి ఒక పువ్వు తీసుకుని మీరు జేబులో పెట్టుకోండి. మీ వ్యాపారానికి ఎంతో మంచిది. అత్తయ్య గారు కూడా ఉదయం అలాగే చెప్పారు అని రఘురాం కళ్ళల్లోకి ఎంతో నమ్మకంగా చూసి చెప్పింది. ఆ మాటల్లో ఉన్న నమ్మకం, ఆ అమాయకత్వం చూసి రఘురాం బుట్ట లోపలికి చేతిని పెట్టకుండా పైన ఉన్న ఒక గులాబీ పువ్వును మాత్రమే తీసుకున్నాడు. వాడికి ఆమె మీద ఉన్న అనుమానం కొద్దిగా తగ్గింది. నీ భక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంజలి. సరే, వెళ్ళి బట్టలు మార్చుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంజలికి ప్రాణం లేచొచ్చినట్టయింది. గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి బుట్టలోంచి ఆ చిన్న మొబైల్ ఫోన్ని బయటకు తీసింది. అది దొరకకుండా తన బట్టల సూట్ కేసులో దాచిపెట్టింది. ఆ ఫోన్ చూడగానే ఆమె పెదవుల మీద మొదటిసారి ఒక నిజమైన చిరునవ్వు విరిసింది. ఈ చీకటి పంజరంలో వరుణ్ పంపిన ఒక ఆశాకిరణం ఆ ఫోన్. ఈ రాత్రి రఘురాం నిద్రపోయాక దాన్ని ఆన్ చేయాలి, వరుణ్ వాయిస్ వినాలి, వాడికి ఈ నరకం గురించి చెప్పాలి అని అంజలి మనసు ఆరాటపడుతోంది. రాత్రి 10 గంటలు దాటింది. బయట చిమ్మ చీకటి. చల్లని గాలి కిటికీ అద్దాలు తాకుతూ చిన్నగా శబ్దం చేస్తుంది. కానీ అంజలి మనసులో మాత్రం ఒకటే ఉత్కంఠ. తన బట్టల సూట్ కేసు అడుగున దాచిపెట్టిన ఆ చిన్న మొబైల్ ఫోన్ ఆమె పాలిట ఒక సంజీవిని అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ రాత్రి గడుస్తుందా, ఎప్పుడెప్పుడు రఘురాం నిద్రపోతాడా అని ఆమె కళ్ళు గడియారం వైపు చూస్తున్నాయి. రఘురాం గదిలోకి వచ్చాడు. రోజంతా జరిగిన బిజినెస్ మీటింగ్స్ వల్ల కాస్త అలసిపోయినట్టుగా ఉన్నాడు. కోట్ తీసి కుర్చీ మీద పడేసి టై వదులు చేసుకుంటూ అంజలి వైపు చూశాడు. ఆమె మంచం మీద ఒక పుస్తకం చదువుతున్నట్టుగా నటిస్తుంది. ఆమె ముఖంలో ఈరోజు ఉదయం గుడికి వెళ్ళాక ముందు ఉన్న భయం ఇప్పుడు లేదు. ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఇది రఘురాం పసిగట్టాడు. ఏంటంజలి, గుడికి వెళ్ళి వచ్చాక నీ ముఖం బాగా కల వచ్చింది. దేవుడు నీ మొక్కులు తీరుస్తాడని ఏమైనా వరమిచ్చాడా అని వెటకారంగా అడిగాడు ఆమె దగ్గరికి వస్తూ. అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ ముఖంలో ఎలాంటి కంగారు కనిపించకుండా జాగ్రత్త పడింది. మనసులో ఉన్న భారాన్ని దేవుడి ముందు చెప్పుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. నా నాన్నగారి ఆరోగ్యం, మీ వ్యాపారం బాగుండాలని కోరుకున్నాను. అంతకంటే నాకేం కావాలి అని తలదించుకుని ఎంతో వినయంగా సమాధానం చెప్పింది. రఘురాం ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చాలా మంచిది. నువ్వు ఇలా బుద్ధిగా నా మాట వింటూ నా భార్యగా అణిగిమణిగి ఉన్నంతకాలం మీ నాన్నకే కాదు, నీకు కూడా ఎలాంటి ప్రాణహాని ఉండదు. కానీ ఈ భక్తి ముసుగులో నువ్వు ఏదైనా నాటకం ఆడుతున్నావని నాకు తెలిస్తే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని తీవ్రంగా హెచ్చరించి లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నాడు. అంజలి నెమ్మదిగా అతని పక్కన వీలైనంత దూరంగా జరిగి పడుకుంది. 2 గంటలు గడిచాయి. రాత్రి 12 అవుతుంది. రఘురాం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతని శ్వాస తీసుకుంటున్న శబ్దం గదిలో స్పష్టంగా వినిపిస్తుంది. అంజలికి ఇదే సరైన సమయం అనిపించింది. నెమ్మదిగా, కనీసం దుప్పటి అలికిడి కూడా రాకుండా మంచం మీద నుంచి కిందకి దిగింది. పాదాల చప్పుడు కాకుండా నడుచుకుంటూ వెళ్ళి తన సూట్ కేసు తెరిచి ఆ చిన్న ఫోన్ని చేతిలోకి తీసుకుంది. గదిలో మాట్లాడితే రఘురాం మెలకువ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అడుగులో అడుగు వేసుకుంటూ అటాచ్ బాత్రూంలోకి వెళ్ళి తలుపు సౌండ్ రాకుండా లోపల నుంచి గడియ పెట్టి ముందుగా వాష్ బేసిన్ కుళాయిని కొద్దిగా తిప్పింది. ఆ నీళ్లు పడే సన్నని శబ్దం తన మాటలు బయటకు వినిపించకుండా కవర్ చేస్తుందని ఆమె ఆలోచన. వణుకుతున్న చేతులతో ఫోన్ ఆన్ చేసింది. అందులో ఒకే ఒక కాంటాక్ట్ సేవ్ చేసి ఉంది, వి అని. ఆ అక్షరం చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ నెంబర్కి కాల్ చేసింది. మొదటి రింగ్ అవ్వకుండానే అవతల వైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేశారు. అంజలి అన్న వరుణ్ గొంతు వినగానే అంజలికి ప్రాణం లేచొచ్చినట్టయింది. 2 చేతులతో నోరు మూసుకుని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. ఫోన్లో ఆమె ఏడుపు శబ్దం వింటూనే వరుణ్కి గుండె ముక్కలైపోయింది. ఏడవకు అంజలి, ప్లీజ్ ఏడవకు. నా ప్రాణం పోతుంది నువ్వు అలా ఏడుస్తుంటే. వాడు నిన్ను ఏమైనా అన్నాడా?
కొట్టాడా? నిజం చెప్పు. వాడిని ఈ క్షణమే చంపేస్తాను అని ఆవేశంగా కన్నీళ్లతో అన్నాడు వరుణ్. వద్దు వరుణ్, ఎవరిని చంపొద్దు. నీ గొంతు విన్నాను, నాకిది చాలు. నన్ను క్షమించు వరుణ్. నిన్ను పిరికివాడివని ఎంతో అపార్థం చేసుకున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం నువ్వు నా ప్రేమను బలి చేసుకున్నావని తెలిసాక నాకు బతకాలనిపించడం లేదు. నా వల్ల నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావు అని వెక్కి వెక్కి ఏడ్చింది అంజలి. వరుణ్ గొంతులో ఎంతో ఆర్ద్రత. నీ ప్రాణం కంటే, నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంజలి. నేను ఇదంతా చేసింది నువ్వు సంతోషంగా ఉంటావని. కానీ ఆ రాక్షసుని నిన్ను ఒక పంజరంలో బంధించి హింసిస్తున్నాడని తెలిసాక నేను పిచ్చివాడిని అయిపోయాను. నువ్వు అక్కడ పడుతున్న నరకం నాకు తెలుసు. కానీ భయపడకు, నేనున్నాను. నిన్ను ఎలాగైనా ఆ నరకం నుంచి బయటకు తీసుకొస్తాను అని ధైర్యం చెప్పాడు. అంజలి కళ్ళు తుడుచుకుని, వరుణ్, నువ్వు తొందరపడి ఎలాంటి ప్రమాదంలో పడద్దు. వాడికి డబ్బు, రౌడీలు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ఫంక్షన్లో నువ్వు నాకు కనిపించినప్పటి నుంచి వాడు నిన్ను అనుమానిస్తున్నాడు. నిన్ను వెతకడానికి మనుషుల్ని పెట్టాడు. వాడి కంటపడకు. నేను ఈ ఇంట్లో నరకం అనుభవిస్తున్నా పర్లేదు, కానీ నీ ప్రాణాలకు, మా నాన్న ప్రాణాలకు ఏమీ కాకూడదు అని బతిమాలింది. నా ప్రాణాల గురించి నువ్వు భయపడకు అంజలి. కానీ నువ్వు చెప్పేదే నిజం. మనం నేరుగా వాడిని ఎదుర్కొంటే మీ నాన్న ప్రాణాలకు ప్రమాదం. వాడి సామ్రాజ్యాన్ని మనం తెలివిగా కూల్చాలి. వాడి ప్రతి కదలిక, వాడి వ్యాపార రహస్యాలు మనకు తెలియాలి. వాడు ఒక సైకో. వాడి చీకటి పనులు ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో దాచి ఉంటాడు. అంజలి, నువ్వు నా కోసం ఒక పని చేయగలవా అని అడిగాడు వరుణ్. చెప్పు వరుణ్, నీకోసం దేనికైనా సిద్ధం అని దృఢంగా చెప్పింది అంజలి. వాడికి ఆ ఇంట్లో ఒక స్టడీ రూమ్ ఉంది కదా, అక్కడే వాడు ఎక్కువ సమయం గడుపుతాడని నాకు సమాచారం ఉంది. ఆ గదిలో ఏముందో, ఏమైనా ముఖ్యమైన ఫైల్స్, లాకర్స్ ఉన్నాయో లేదో నువ్వు కనిపెట్టాలి. వాడి వీక్నెస్ మనకు దొరికితే దాన్ని అడ్డం పెట్టుకుని మీ నాన్నను, నిన్ను ఈ నరకం నుంచి విడిపించవచ్చు. కానీ ఇది చాలా ప్రమాదం. వాడు పసిగడితే నిన్ను ప్రాణాలతో వదలడు. నువ్వు చేయగలవా అని అడిగాడు. అంజలి కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక రకమైన కసి రగులుతుంది. చేస్తాను వరుణ్. ఇన్నాళ్ళు వాడి చేతిలో ఆటబొమ్మలా భయపడ్డాను. కానీ ఇప్పుడు నా భయం చచ్చిపోయింది. వాడు కళ్ళు కప్పి నేను ఆ ఇంట్లో ఉన్న ప్రతి మూల వెతుకుతాను. నువ్వు చెప్పినట్టే వాడి చీకటి రహస్యాలు బయటకు తీస్తాను. కానీ నువ్వు రోజుకొకసారైనా నాతో ఇలా మాట్లాడాలి. నీ మాట వింటేనే నాకు బలం అని ఎంతో ప్రేమగా అడిగింది. వరుణ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు. తప్పకుండా అంజలి, ప్రతి రాత్రి నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను. జాగ్రత్త, ఎవరికి అనుమానం రానివ్వకు అన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా బాత్రూమ్ తలుపు మీద టక్ టక్ మని శబ్దమైంది. అంజలి అన్న రఘురాం గొంతు బయట నుంచి గంభీరంగా నిద్రమత్తులో వినిపించింది. అంజలి గుండె ఆగినంత పనైంది. క్షణాల్లో ఫోన్ కట్ చేసి పవర్ ఆఫ్ చేసింది. దాన్ని టవల్స్ పెట్టిన ఒక చిన్న బుట్ట కింద దాచేసింది. చేతులు వణుకుతుండగా కుళాయి నీళ్లతో ముఖం కడుక్కొని తలుపు తీసింది. బయట రఘురాం నిలబడి ఉన్నాడు. కళ్ళు సగం తెరిచి ఉన్న అతని చూపుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. ఏంటి, అంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నావు? లైట్ వేయకుండా చీకట్లో ఎందుకున్నావు అని సూటిగా అడిగాడు. అంజలి తన భయాన్ని బయటపడనీయకుండా గొంతు సౌమ్యంగా ఉండేలా చూసుకుని, కాస్త కడుపు నొప్పిగా ఉంటే వచ్చాను. లైట్ వేస్తే మీ నిద్ర పాడవుతుందని చీకట్లోనే ఉండిపోయాను. ఇప్పుడే వస్తున్నాను అని నెమ్మదిగా చెప్పింది. రఘురాం ఆమెను పైనుంచి కింది దాకా ఒకసారి చూశాడు. సరే, వచ్చి పడుకో అని చెప్పి మళ్ళీ వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అంజలి ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన పడుకుంది. ఆ రాత్రికి ప్రాణం నిలిచింది. కానీ ప్రతిక్షణం ఇలా కత్తి మీద సాములాగా ఉంటుందని ఆమెకు అర్థమైపోయింది. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఇల్లంతా కోలాహలంగా ఉంది. రఘురాం తల్లిదండ్రులు, అంజలి అందరూ కూర్చొని ఉన్నారు. రఘురాం ఈరోజు చాలా ఉత్సాహంగా, మామూలు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అంజలి అతనికి దోశలు వడ్డిస్తుంది. రఘురాం హఠాత్తుగా ఒక మాట అన్నాడు. అమ్మా, నాకు ముఖ్యమైన పనుంది. ఈ సాయంత్రం నేను బెంగళూరు వెళ్ళాలి. బిజినెస్ డీల్ ఒకటి ఫైనల్ చేయాలి. 2 రోజులు పడుతుంది రావడానికి. ఆ మాటలు వినగానే అంజలి చేతిలో ఉన్న గరిట ఆగిపోయింది. 2 రోజులు వాడి ఇంట్లో ఉండడా? అంటే తనకు స్వేచ్ఛ దొరికినట్టే కదా. వాడు లేకుండా ఈ 2 రోజులు వాడి స్టడీ రూమ్లో రహస్యాలు వెతకడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అని ఆమె మనసులో ఆనందం పొంగిపొర్లింది. ఆ ఆనందం, ఆ ప్రశాంతత ఒక చిన్న చిరునవ్వులా ఆమె ముఖంలో క్షణకాలం మెరిసి మాయమైంది. కానీ రఘురాం ఒక రాబందు. వాడు తన కళ్ళను అంజలి ముఖం మీదే ఉంచాడు. ఆమె కళ్ళల్లో వచ్చిన ఆ క్షణకాలపు మెరుపును వాడు స్పష్టంగా పసిగట్టాడు. నేను ఇంట్లో ఉండను
అనగానే దీనికి అంత సంతోషం ఎందుకు వచ్చింది? భయం పోయి ఏదో పెద్ద అవకాశం దొరికినట్టు ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా నా ఇంట్లోనే ఉంటూ ఈ పిల్ల ఏదో ప్లాన్ చేస్తుంది, వరుణ్ గాడితో ఏదో లింక్ క్రియేట్ చేసుకుంది అని వాడి బుర్ర అనుమానాల పుట్ట పగిలింది. ఏంటంజలి, నేను ఊరు వెళ్తున్నానని చెప్పగానే నీ ముఖంలో విపరీతమైన సంతోషం కనిపిస్తుంది. భర్తకు 2 రోజులు దూరంగా ఉండడాలంటే బెంగపడాల్సింది పోయి ఇంత ఆనందపడుతున్నావు అని అందరి ముందు నవ్వుతూ అడిగాడు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న క్రూరత్వం అంజలికి మాత్రమే తెలుసు. అంజలి వెంటనే తేరుకుని, అదేం లేదు, మొన్నటిదాకా నాన్నగారి అప్పుల గురించి మీరు టెన్షన్ పడుతుంటే చూశాను కదా, ఇప్పుడు బిజినెస్ డీల్ ఫైనల్ అవుతుందంటే మీ వ్యాపారం బాగుంటుందని సంతోషించాను అంతే అని ఎంతో చాకచక్యంగా సమాధానం చెప్పింది. రాజేశ్వరీదేవి కల్పించుకుని, చూసావట్రా రఘు, నీకు ఎంతసేపు అనుమానాలే, కోడల్ని మంచి కోసమే ఆలోచిస్తోంది అని వెనకేసుకొచ్చింది. రఘురాం నవ్వి, సరేలేమ్మా, నేను సాయంత్రం ఫ్లైట్కి వెళ్తున్నాను అని చెప్పి తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రఘురాం స్టడీ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. తన సెక్యూరిటీ హెడ్కి ఫోన్ చేశాడు. శివ, నేను 2 రోజులు బెంగళూరు వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నగరం చివరిలో ఉన్న మన గెస్ట్ హౌస్లో ఉంటాను. ఈ 2 రోజులు అంజలి మీద కన్నీసి ఉంచు. ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఏ గదిలోకి వెళ్తుంది, ముఖ్యంగా నా స్టడీ రూమ్ పరిసరాల్లోకి వస్తుందేమో గమనించు. ఆమె గదిలో ఏమైనా సీక్రెట్ ఫోన్ దాచుందేమో, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వెతుకు. ఖచ్చితంగా ఆమె ఏదో కుట్ర చేస్తుంది. ఆ వరుణ్ గాడు నాకు దొరకాలంటే ముందు ఈమె దారి తెలియాలి అని కఠినంగా ఆదేశించాడు. అది రఘురాం పన్నిన వల. తాను ఇంట్లోనే లేనని నమ్మించి అంజలికి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా నాటకమాడి ఆమె చేస్తున్న కుట్రను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వాడు డిసైడ్ అయ్యాడు. ఇటు అంజలి రఘురాం ఊరు వెళ్తున్నాడని నమ్మి రాత్రి కోసం ఎదురు చూస్తుంది. వరుణ్ చెప్పినట్టుగా ఆ స్టడీ రూమ్లోకి వెళ్ళి వాడి వ్యాపారాలను ఎలా బయటకు తీయాలి అనే తన మెదడుకు పదును పెడుతుంది. తనకు తెలియకుండానే ఆమె తన పాలిట ఉన్న యముడు పన్నిన వలలోకి అడుగు పెట్టబోతుంది. సాయంత్రం 5 గంటలు. ఇల్లంతా ఒక రకమైన హడావిడి వాతావరణం నెలకొద్ది. రఘురాం బెంగళూరు ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. డ్రైవర్ సూట్ కేసు తీసుకువెళ్ళి కార్ డిక్కీలో పెడుతున్నాడు. రఘురాం క్యూట్ వేసుకుంటూ మెట్లు దిగుతూ కిందకు వచ్చాడు. అంజలి, రాజేశ్వరిదేవి అక్కడే ఉన్నారు. రఘురాం తన తల్లితో 2 మాటలు మాట్లాడి అంజలి వైపు తిరిగాడు. అంజలి, నేను వెళ్ళొస్తాను, 2 రోజులు పడుతుంది, ఇల్లు జాగ్రత్త, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని పైకి ఎంతో ప్రేమగా చెప్తున్నట్టు నటిస్తూనే ఆమె దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశాడు. ఆ స్పర్శలో ఉన్న కరుకుదనం అంజలికి మాత్రమే తెలుసు. సరేనండి, ప్రయాణం జాగ్రత్త అని తలదించుకుని ఎంతో అనుకోగల భార్యలా బదిలిచ్చింది అంజలి. ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు రఘురాం. ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు, ఒక ప్రశాంతత ఉంది. అది వాడికి మరింత అనుమానాన్ని పెంచింది. చూద్దాం, నేను ఇంట్లో లేని నువ్వు ఎంత రెచ్చిపోతావో, ఏ కుట్రలు పన్నుతావో ఈ రాత్రికి తెలిసిపోతుంది అని మనసులోనే అనుకుంటూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రఘురాం కారు గేటు దాటగానే అంజలి గుండెల్లోంచి ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. పంజరం తలుపులు 2 రోజుల పాటు తెరిచి ఉన్నట్టు ఆమెకు ఊపిరాడింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే రఘురాం కారు నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. నగర శివారులో ఉన్న వాడి సొంత గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆగింది. అక్కడ వాడు తన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను తన ల్యాప్టాప్లో మానిటర్ చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న తన సెక్యూరిటీ హెడ్ శివకి మెసేజ్ చేశాడు. అంజలి గదిలోకి మీద కన్నీసి ఉంచు. ఆమె నా స్టడీ రూమ్ వైపు వస్తే వెంటనే నాకు చెప్పు. రాత్రి 12 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ అంజలి మాత్రం నిద్ర పట్టడం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా మంచం దిగి తన బట్టల సూట్ కేసులో దాచిన చిన్న మొబైల్ ఫోన్ని బయటకు తీసింది. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని కుళాయి సన్నగా తిప్పింది. ఆ నీటి శబ్దం తన మాటలు బయటికి వినిపించకుండా చూస్తుందని ఆమె నమ్మకం. ఫోన్ ఆన్ చేసి వరుణ్ నెంబర్కి డైల్ చేసింది. మొదటి రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేశాడు వరుణ్. అంజలి. వరుణ్ గొంతు వినగానే అంజలి కళ్ళల్లో నీళ్లు సొడులు తిరిగాయి. ఆ ఒక్క పిలుపు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. వరుణ్, వాడు 2 రోజుల పాటు బెంగళూరు వెళ్ళాడు, ఇంట్లో లేడు. నేను వాడి స్టడీ రూమ్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని ఆతృతగా చెప్పింది. ఆ మాటలు వినగానే వరుణ్ గుండె దడదడలాడింది. అంజలి, వద్దు, వాడు చాలా క్రూరుడు, పైగా చాలా తెలివైనవాడు. వాడు నిజంగా బెంగళూరు వెళ్ళాడా, లేక నిన్ను పట్టుకోవడానికి ఏదైనా వలపన్నాడా అన్న అనుమానం నాకు కలుగుతుంది. ఒకవేళ వాడు ఇంట్లో లేకపోయినా వాడి బాడీగార్డ్ ఖచ్చితంగా కాపలా ఉంటాడు. నువ్వు దొరికిపోతే వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదలరు
అని కంగారు పడ్డాడు. లేదు వరుణ్, నాకిప్పుడు ప్రాణభయం లేదు. నా ప్రేమను, నా తండ్రిని నాశనం చేసిన వాడి సామ్రాజ్యం కూల్చాలంటే ఈ మాత్రం తెగింపు ఉండాలి. నేను జాగ్రత్తగానే వెళ్తాను. నువ్వు లైన్లోనే ఉండు. నాకేమైనా ప్రమాదం వస్తే వెంటనే ఈ ఫోన్ కట్ చేసి దాన్ని నాశనం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది అంజలి. వరుణ్కి ఆమె తెగింపు చూసి ఆశ్చర్యంతో పాటు ఆమె మీద ప్రేమ 100 రెట్లు పెరిగింది. సరే అంజలి, జాగ్రత్తగా వెళ్ళు. ప్రతి అడుగు చూసుకుని వెయ్యి. నేను ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని ఉంటాను అన్నాడు ఊపిరి బిగబట్టి. అంజలి నెమ్మదిగా బాత్రూంలోంచి బయటకు వచ్చింది. గది తలుపులు ఏమాత్రం చప్పుడు కాకుండా తీసింది. బయట కారిడార్లో డిమ్ లైట్స్ వెలుగుతున్నాయి. ఇంట్లో పనివాళ్ళు, అత్తమామలు అందరు కింద అంతస్తులో పడుకున్నారు. రఘురామ్ స్టడీ రూమ్ మాత్రం పై అంతస్తులో కారిడార్ చివరన ఉంది. అంజలి అడుగులో అడుగు వేసుకుంటూ స్టడీ రూమ్ వైపు నడవడం మొదలుపెట్టింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కసారి కిందకు తొంగి చూసింది. హాల్లో సెక్యూరిటీ గార్డ్ ఎవరూ లేరు. కానీ మెయిన్ డోర్ బయట వాళ్ళ అలికిడి వినిపిస్తోంది. వాళ్లకు తెలియకుండా లోపలికి వెళ్ళాలి. స్టడీ రూమ్ డోర్ దగ్గర చేరుకుంది. డోర్ లాక్ చేసి ఉందేమోనని భయపడుతూ నెమ్మదిగా హ్యాండిల్ తిప్పింది. ఆశ్చర్యంగా డోర్ లాక్ చేసి లేదు, కాస్త తెరిచే ఉంది. అది రఘురామ్ ఉద్దేశపూర్వకంగా చేసిన పని. అంజలి గదిలోకి సులభంగా రావడానికి వాడు వదిలిన ఎరాది. అంజలి ఆ క్షణంలో అది తట్టలేదు. వాడు హడావిడిగా వెళ్తూ లాక్ చేయడం మర్చిపోయాడేమో అనుకుంది. నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. గదిలో చీకటిగా ఉంది. కర్టెన్స్ మూసి ఉండడం వల్ల బయట వెలుతురు కూడా రావడం లేదు. అంజలి తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ స్క్రీన్ వెలుతురు ఆన్ చేసింది. ఆ గది ఒక మినీ లైబ్రరీలా ఉంది. పెద్ద పెద్ద పుస్తకాల షెల్ఫ్స్ మధ్యలో ఒక విశాలమైన టేబుల్, దాని వెనుక ఒక తూలు కుర్చీ ఉన్నాయి. ఆ కుర్చీని చూడగానే రఘురామ్ క్రూరమైన నవ్వు ఆమెకు గుర్తు వచ్చి ఒళ్ళంతా జలధరించింది. వరుణ్, నేను లోపలికి వచ్చేశాను అని గుసగుసలాడింది అంజలి. జాగ్రత్త అంజలి, డెస్క్ డ్రాయర్ చెక్ చేయి, ఏమైనా లాకర్ ఉందేమో చూడు అని వరుణ్ సూచించాడు. అంజలి నెమ్మదిగా డెస్క్ దగ్గరకు వెళ్ళింది. పైన అన్ని మామూలు బిజినెస్ ఫైల్స్ ఉన్నాయి. డెస్క్కి ఉన్న 3 డ్రాయర్స్ని లాగడానికి ప్రయత్నించింది. మొదటి 2 తేలిగ్గా వచ్చేసాయి. అందులో కేవలం పెన్నులు, కొన్ని లెటర్ ప్యాడ్స్ ఉన్నాయి. కానీ 3వ డ్రాయర్ మాత్రం లాక్ చేసి ఉంది. అది చూసి అంజలికి అనుమానం వచ్చింది. వరుణ్, ఒక డ్రాయర్కి తాళం వేసింది అని చెప్పింది. వాడికి తాళం చెవి ఎక్కడో దాచే అలవాటు ఉంటుంది అంజలి. టేబుల్ మీద ఉన్న పుస్తకాల కింద లేదా ఫ్లవర్ వాజ్లో వెతుకు అన్నాడు వరుణ్. అంజలి వెతుకుతుండగా టేబుల్ మీద ఉన్న ఒక పెన్ స్టాండ్ కింద ఒక చిన్న తాళం చెవి దొరికింది. అంజలి సంతోషంగా ఆ తాళం తీసుకుని డ్రాయర్ ఓపెన్ చేసింది. లోపల ఒక లావుపాటి ఫైల్ ఉంది. దాని మీద ఎర్రటి అక్షరాలతో ప్రాజెక్ట్ ఏ అని రాసింది. ఏ అంటే ఏంటి, నా పేరా అని ఆమెకు సందేహం వచ్చింది. అసలు ఆ ఫైల్లో ఏముంది, ఏ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.